హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టీ టైం కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను. కరెక్ట్గా ఇదే మెథడ్లో ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా పిల్లలు అడిగినప్పుడంతా హెల్తీగా ఇలా కేక్స్ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా ప్రీహీట్ కోసం నేను ఇలా ఒక బిర్యానీ పాత్రను పెట్టి ఇందులోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేశాను. తర్వాత కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినవైతే 1 అవర్ ముందే తీసి బయటకు పెట్టేసుకోండి. తర్వాత బీటర్తో ఫస్ట్ స్పీడ్తోనే ఒక 2 మినిట్స్ బీట్ చేసుకున్నాక 1/2 కప్ షుగర్ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ బీటర్ స్పీడ్ని కూడా కొంచెం పెంచుకుంటూ ఇలా మంచి ఫోమ్ వచ్చేదాకా బీట్ చేసుకున్నాక ఒక జల్లెడని తీసుకుని ఇందులోకి 1/2 కప్ మైదాని ఇలా ఈక్వల్ చేసి తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుని కొద్దిగా ఇలా జల్లించుకుంటూ 2 to 3 బ్యాచెస్గా బీట్ చేసుకోవాలి. పిండిని వేశాక బీటర్ ఆన్ చేయకముందే 2 to 3 టైమ్స్ కలుపుకొని తర్వాత ఫస్ట్ స్పీడ్లో మాత్రమే బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మైదా వేశాక మరీ ఎక్కువగా బీట్ చేయకూడదు, లేదంటే ఫోమ్ మొత్తం పోతుంది. నేను ప్రిపేర్ చేసే ఈ బ్యాటర్తో 1/2 kg టీ టైం కేక్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడి పాలల్లోకి 1 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ని తీసుకుని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని బ్యాటర్లోకి వేసుకోవాలి. చాలామంది కేక్ జెల్ని అయితే యూస్ చేస్తారు, నేనైతే ఇక్కడ యూస్ చేయడం లేదు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేశాక బీటర్తో అయితే ఫస్ట్ స్పీడ్లో లేదంటే స్పాచులాతో కానీ మిక్స్ చేసుకుని బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ మౌల్లో బ్యాటర్ మొత్తాన్ని వేసుకుని 2 to 3 టైమ్స్ ట్రేని ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుంటున్న పాత్రలోకి బ్యాటర్ ఉన్న ట్రేని పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఈ ప్లేట్ మీది నుంచి ఏదైనా బరువు పెడితే హీట్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. కేక్ తొందరగా బేక్ అవుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టి 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మనం తీసుకున్న పాత్రను బట్టి ఒక్కొక్కసారి 5 to 10 మినిట్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. బేక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా 30 మినిట్స్లో ఇలా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇలా టూత్పిక్తో గుచ్చి చూస్తే పుల్లకి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయిపోయినట్లే. కరెక్ట్గా కేక్ బేక్ అయిపోయిన స్టవ్ ఆఫ్ చేసేసాం కదా అని అలానే గిన్నెలో వదిలేయకండి. వెంటనే కేక్ని బయటకు తీసేయాలి. తర్వాత కంప్లీట్గా చల్లారాక మాత్రమే డిమౌల్డ్ చేసుకుని స్లైసెస్గా కట్ చేసుకుంటే టీ టైం కేక్ రెడీ అయిపోతుంది. చాలా స్పాంజీగా తయారవుతుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.